బ్యాక్ పుల్లారావు గారు సార్ ఏదో కొన్ని పాయింట్స్ రైజ్ చేస్తున్నారు మీరు ప్లీజ్ కంటిన్యూ. ఒకటి ఏంటంటే ఇద్దరు మనకి తెలిసిన వ్యక్తులే సీనియర్ పీపుల్ రఫీ గారు అండ్ తిరుపతి గారు. వాళ్ళని నేను హెకెల్ చేయాలని కాదు, ఎందుకంటే సీనియర్ పీపుల్ అండ్ ఆల్ దాట్. ఒకటి ఇప్పుడు తిరుపతి గారు చెప్పేది ఏంటంటే అంత చాలా బాగున్నది, ఆ మంత్రి ఈ మంత్రి డైరెక్ట్ వాళ్ళు ఉండగా మరి ముఖ్యమంత్రి గారు ఎందుకు వెళ్ళాలి అని నేను అడుగుతున్నా. స్టీల్ మినిస్టర్ తెలుగుడే కదా, ఆయన ఎవరు డైరెక్టర్ కూడా స్టీల్ అథారిటీలో అంత పెద్ద పదవి ఉన్నదని ఎవరికి తెలియలేదు, ఎవరో వెనకాల నుంచి పనిచేస్తారు. అయ్యో మరి ఆయనే చెప్పారు మనకి బిహైండ్ ద సీన్స్ ఎవరెవరికి ఏ పదవులు వస్తున్నాయో ఇలాంటి టైంలో బయటకు వస్తాయి. అది ఏదో త్యాగం చేసి ఏం చేయట్లేదే ఒకటి. అలాగే మన రఫీ గారు చెప్పేది పోలవరానికి ఎంత ఇస్తున్నారు, తిరుపతి గారు కూడా చెప్పటం ఒక విషయం కూడా వాళ్ళకి చెప్తున్నా. దాదాపు 2 లక్షల మందికి భూములు తీసేసుకుని పోలవరం ప్రాజెక్టులో ఇప్పటి వరకు ఇవ్వలేదు. 10 సంవత్సరాలు ₹1,00,000 ₹1,50,000 ఎకరానికి ఇచ్చారు. అది తిరుపతి గారు కూడా ఆ పార్టీతో పెట్టి ఇవన్నీ స్టాటిస్టిక్స్ కాదు మనుషులు అని చెప్తే బాగుంటుంది. ఊరికనే మషిన్స్ కాదు, కొన్ని కరెక్ట్ చేసుకోవచ్చు. వాళ్ళ లెవెల్లో బీజేపీ మంత్రి ఉన్నారు, 6 ఎంపీలు ఎంతో మంది ఉన్నారు, ఎంతో మంది 3 6 ఎంతో మంది ఎంపీలు ఉన్నారు. వాళ్ళు సైలెంట్ పార్ట్నర్స్ కాదు, వాళ్ళతో కొద్దిగా యాక్టివ్ చేయాలి. ఢిల్లీ వెళ్ళి వాళ్ళ ముందు నిలబడితే ఎలాగా, వాళ్ళు చేయాలి. ఎందుకు వాళ్ళు ఉన్నందుకు స్టీల్ మినిస్టర్ ఉన్నారు, దీనికి ఏం ఉపయోగం లేదా? అలాగే రఫీ గారిని కూడా అడుగుతున్నా, 2 మంత్రులు ఉన్నారు కదా మిగతా ఈ పార్టీ నుంచి, వాళ్ళంతా సీఎం గారికి పని స్పేర్ చేయాలి కదా. వాళ్ళు ఊరికనే అలంకరిస్తున్నారా పదవులు అని నేను అడుగుతున్నా. ఎందుకంటే ప్రజలు అడిగే ప్రశ్నలు వాళ్ళు దేనికి? మీ పాయింట్ ఆన్సర్ చేస్తారు, నా పాయింట్ ఒకటి ఆన్సర్ చేయండి. ఇందాక వాళ్ళు అన్నారు కదా, ఇప్పుడు పూడి తిరుపతిరావు గారు మాకు కూడా కొన్ని రిక్వెస్ట్లు ఉన్నాయి, ఎట్నుంచి అటు వెళ్తాం ఇటు నుంచి వాళ్ళు అడిగే అంటే ఇందాక మీరు ఓపెనింగ్ రిమార్క్స్ లో ఒక మాట అన్నారు. ఇప్పుడు ఒకళ్ళ అవసరాలు ఒకళ్ళకు ఉన్నాయండి, బీజేపీ తీరులో వైఖరిలో మార్పు వచ్చింది అన్నప్పుడు రేపు రాబోయే 6 రాష్ట్రాల ఎన్నికల ఫలితాల తర్వాత ఇదే వైఖరి ఉంటుందా, మళ్ళీ మారచ్చా? అదేముండదు. అది 6 రాష్ట్రాలు 5 రాష్ట్రాలు అయినా బీజేపీది స్టేబుల్ గవర్నమెంట్, అది ఎవరేం అనుకోకర్లేదు. చాలా స్టేబుల్ గవర్నమెంట్, కనపడని సపోర్ట్ 20 మంది 30 మంది ఎంపీలు ఉన్నారు, స్టేబుల్ గవర్నమెంట్ ఇది. అదేదో తర్వాత నితీష్ కుమార్ గారు చంద్రబాబు నాయుడు గారు ఏదో నిన్న మొన్న పాలిటిక్స్ వచ్చిన వాళ్ళు కాదు, 40 సంవత్సరాల బట్టి ఉన్న వాళ్ళు, వాళ్ళకి ఇదేమి స్టేబుల్ గవర్నమెంట్. వాళ్ళ రిక్వెస్ట్ అంతా ఏంటి, పాపం తిరుపతి రావు గారు మాకు ఈ పదవి ఇవ్వలేదు అని, అంతే కదా. ఇంకో పదవి ఇస్తే అదే నాకు తెలిసినంత వరకు చంద్రబాబు నాయుడు గారు ఇలాంటి చాలా చక్కగా కాంప్రమైజ్ చేస్తారు.